ఈ సినిమాలో ఒక డిఫరెంట్ లోకాలు సత్యలోకం డైరెక్ట్ తీసుకెళ్ళినా ఆ సెకండ్ హాఫ్లో మీరు అన్న ఎపిసోడ్లు కనిపించారు. కొన్ని వరల్డ్స్ మీరు క్రియేట్ చేశారని అనిపిస్తుంది. అవి ఎలా ఉండిపోతున్నాయి? ఆ విశ్వంబర లోకంలో అక్కడ క్రియేట్ చేసాం సార్ మనం. ఈ మధ్యలో ఉన్న 7 లోకాలు మనం టచ్ చేయలేదు. ఎందుకంటే ఈ లోకాలు ఎక్కడికి వెళ్ళలేదు మనం, ఇవన్నీ దాటి పైకి వెళ్ళాం కాబట్టి అక్కడ వెళ్ళి అక్కడ క్రియేట్ చేసాం. అక్కడ 5 క్రియేట్ చేసాం. అక్కడికి వెళ్ళే క్రమంలో కొన్ని ఎపిసోడ్ క్రియేట్ చేశారు కదా. ఆ వరల్డ్కి వెళ్ళిన తర్వాత అంటే ఆ ప్లేస్కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నాకు జర్నీ ఉంటుంది. మళ్ళీ ఒక ఎండ్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళని ఉంటాడు. వాడు రీచ్ అవ్వడానికి వెళ్ళే జర్నీ ఉంది కదా, ఈ జర్నీలో క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మన భైరవ ద్వీపంలో లిల్లీ పుట్స్ ఎలా ఉంటారు, అలా రకరకాలుగా ఉంటాయి. రకరకాల ఇక్కడ కూడా అవును. సో ఇక్కడ ఒక 5 వరల్డ్స్ని క్రియేట్ చేసాం. అది ఈ 5 వరల్డ్స్ 5 డిఫరెంట్, అంటే ఈ 5 కూడా పంచభూతాలని రిజంబుల్ చేస్తాయి. అచ్చా. సో 5 ఎలిమెంట్స్. ఓకే. తేజోలోకం కూడా డిఫరెంట్గా ఉంటుంది. తేజోలోకం అంటాం, వాయులోకం అంటాం, అలా వాటి టోను, కలర్ టోను డిఫరెంట్గా ఉండొచ్చు. అలాగే మరి అవేగే వెళ్ళిపోం. మరి అవేగే వెళ్ళినా కూడా ఇది ఏంట్రా బాబు వేరేదా ఉంది అంటారు టక్. కానీ అంతా చాలా మెయిన్ ఈ విజువల్ తోటి టఫ్ టాస్క్ కదా. అది ఎలాగ ఫేస్ చేస్తున్నారు దాన్ని? అంటే టఫ్ అంటే సంథింగ్ ఏదో కొత్తగా ట్రై చేసినప్పుడు అది ఉంటుంది సార్, పెయిన్ ఉంటుంది. ఇప్పుడు మీకు టీజర్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఓకే, అంటే అది అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అవును, అంత అవ్వాల్సిన అవసరం లేదు. అంటే అది కొంచెం టెక్నికల్గా కొద్దిగా మైనస్లు ఉండొచ్చు, బట్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మైనస్ అయింది. అవును, అది మిమ్మల్ని బాగా వెనక్కి లాగి ఉండొచ్చు. 100% సార్, ఎందుకు ఉండదు. ఆ రోజంతా అనుకున్నాను ఓకే నెక్స్ట్ ట్రైలర్ చూస్తారుగా, అప్పుడేంటో చూపిస్తాను. ఎక్కడ జరిగింది ప్రాబ్లం సార్? అది చెప్తాగా టార్గెటెడ్. అది ఎందుకు టార్గెట్ చేశారో కూడా తెలియదు మరి. వాళ్ళు టార్గెట్ చేయడం పక్కన పెట్టండి, మీరు క్వాలిటీ దగ్గర ఎందుకు కొంచెం తేడా జరిగింది? అంటే ఆ టైంకి కరెక్ట్ అనుకున్నాం సార్, మేము కరెక్ట్గానే ఉందనుకున్నాం. ఒక ట్రాక్లో వెళ్తాం కదా ట్రాన్స్లో, ఆ తర్వాత ఓకే ఇది ఇక్కడ చిన్న పెద్ద స్క్రీన్ మీద చూసి ఉండకపోవచ్చు. అంటే పెద్ద స్క్రీన్ మీద మనం కూడా స్క్రీన్ మీద. ఇంకో ప్రాబ్లం ఏమైందంటే సార్, రిలీజ్ చేసిన రోజు టీవీలో చూసినప్పుడు ఒకలా అనిపించింది. చాలామంది యూట్యూబ్లో టీవీలో చూసిన వాళ్ళు కంప్లైంట్స్ ఉన్నాయి. విమల్ థియేటర్లో చూసిన కంప్లైంట్ లేదు. మీకు అదే కలర్ అదే సమ్ ప్రాబ్లం వల్ల కలర్ కరెక్షన్ మారిపోయింది. క్యూబ్ నుంచి ప్లే అయింది, చాలా బాగుంది. మన బ్యాక్ ప్రొజెక్షన్లో తేడా వచ్చింది. అంటే యూట్యూబ్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, ఇవన్నీ. సో ఓకే, అవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి ఓకే మంచి స్పేస్ దొరికింది. మేము నెగిటివ్గా తీసుకోకుండా విత్డ్రా చేసినట్టున్నారు కొన్నాళ్ళు, తర్వాత వేయలేనట్టు థియేటర్స్లో గట్రా ఎక్కువ లేదు. అది అలా ప్లే అవుతుంది, ఎక్కడ తీసుకురాసు. ఓకే, మరి అప్పుడు ఆయన ఏమన్నారు పెద్ద ఆయన ఇవన్నీ పట్టించుకోక మనీ వర్క్ చేసుకున్నారు అంతే. అవి వస్తూ ఉంటే నువ్వేం పట్టించుకోకు, నీ కంటెంట్ స్ట్రాంగ్గా ఉంది. సరే, ఇప్పుడు ఈ సీజీ ప్రాబ్లం ఏంటంటే మీరు మీ బ్రెయిన్లో ఐడియాని ఆర్టిస్ట్తో షేర్ చేసుకుంటారు, అతనేమో స్టోరీ బెట్ చేస్తారు, దాని కరెక్షన్స్ చెప్తారు, ఇంకా దాని కలర్ వర్క్ చేస్తారు, మొత్తానికి ఒక లుక్ తీసుకొస్తారు. దాన్ని విఎఫ్ఎక్స్ వాళ్ళు స్టార్ట్ చేసి దాన్ని వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయాలి. బట్ వాళ్ళు ఏం చేస్తారు అనేది చేసేదాకా మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. చేసిన తర్వాత మీరు చూడాలి, మళ్ళీ మీరు కరెక్షన్స్ చెప్పాలి, మళ్ళీ వాళ్ళు చేయాలి. ఇలా ఈ ప్రాసెస్ ఒకంతటా ఎండ్ అవ్వదు. అదే కదా సార్ మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు సీజీలు ఎన్ని రోజులు పడుతుంది, ఏంటి లేట్ అయిపోతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. డిఫరెన్స్ సెట్ ఎక్స్టెన్షన్స్ చేయడం, లేకపోతే క్రౌడ్ మల్టిప్లికేషన్ చేయడం, చిన్న చిన్న ఎలిమెంట్స్ క్రియేట్ చేయడం అనేది అంటే అంత టైం పట్టదు. ఇది ప్యూర్లీ విఎఫ్ఎక్స్, అంటే టోటల్గా అక్కడున్న ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఎన్ని నిమిషాలు ఉంటుంది సినిమా మొత్తం విఎఫ్ఎక్స్? ఒక సార్ 2.5 hours మూవీ అనుకుందాం. 2.5 hours మూవీలో ఈజీగా 1 hour 15 minutes ఉంటుంది సార్. 1 hour హైయెస్ట్ విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిలిం సార్. 1 hour 50, 1 hour 15 minutes, 115. అంటే ఆల్మోస్ట్ 50%, 70% ఉంటుంది. సెకండ్ హాఫ్ మొదలైన దగ్గర నుంచి ఒక 10 నిమిషాల దగ్గర నుంచి స్టార్ట్ అయితే క్లైమాక్స్ దాకా మొత్తం అంతా విశ్వంబరలోనే జరుగుతుంది కదా. సో అక్కడ చూడండి, ప్రతిదీ క్రియేషన్. ఒక చిరంజీవి గారు తప్ప, అక్కడ ఉన్న అదర్ క్యారెక్టర్స్ తప్ప మిగతాది మొత్తం అంతా కూడా క్రియేషన్. అండ్ ఎక్స్టెన్షన్స్ కాదు,
అది టోటల్గా వరల్డ్ క్రియేట్ చేయాలి. అది మొత్తం విఎఫ్ఎక్స్ వాళ్ళ చేతిలోనే ఉంది. మనం కాన్సెప్ట్ ఇస్తాము, ప్రివ్యూస్ చేసి ఇస్తాము, షార్ట్స్ చూపిస్తాం, అన్నీ చేస్తాం. వాళ్ళు మనకు ఒకటి చూపిస్తారు. మనకి ఎక్కడో డెఫినెట్గా ఇప్పుడు 2 బ్రెయిన్స్ ఒకలా ఆలోచించు. నేను ఒకలా చెప్తే మీరు ఒకలా విజువల్ చేస్తారు. మీరు చేసిన అది ఇంకోలా ఇస్తుంది. ఆ రెండు మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడు సేఫ్. మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ రీవర్క్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ చేసేవాళ్ళు ఎవరు మీ పక్కన కూర్చొని చేసేవాళ్ళు కాదు. వాడు ఎక్కడో రష్యాలో వాడెక్కడో కెనడాలో ఉంటాడు, అక్కడ నైట్ జూమ్ కాల్ చూపిస్తాడు. ఒక ఇది బాగుందిరా అంటాము, బాగుంది ప్రొసీడ్ అవ్వమంటాం, వాడు చేసి అప్పుడు బాగానే ఉంటుంది. ప్రొసీడ్ అయితే అవుట్పుట్ వచ్చి వేరేలా వస్తుంది. అది మనం షాక్ అవుతాం ఫస్ట్. ఇది కాదు, ఇలా చేయండి, మళ్ళీ కరెక్షన్. ఇది టైం టేకింగ్ సార్. డెఫినెట్గా ఇలాంటి సినిమాలకి టైం పడుతుంది సార్. బట్ దీన్ని యాజ్ ఏ టెక్నికల్ పర్సన్గా, ఒక టెక్నీషియన్గా, మీరు క్రియేటర్ కమ్ టెక్నీషియన్గా మీరు దాన్ని తెలుసు కాబట్టి దాన్ని బేర్ చేస్తూ అలాగే ఓపిక్గా దాన్ని బట్టి వేలాడుతుంటారు. సరే మళ్ళీ కరెక్షన్ చేస్తుంటారు. ఇంకా ది బెస్ట్ వచ్చేదాకా అనకూడదు. కానీ ఇంకా అసలు ఎవరు కూడా తక్కువ ఉన్న క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ని ఎవరు బయటకు ఇవ్వాలని ఎట్టి బెస్ట్ ఏ టెక్నీషియన్ అనుకోరు. ఎందుకంటే మామూలు సినిమాలకే మీ డైరెక్టర్లు లాస్ట్ మినిట్ దాకా సౌండ్ చెక్ చేస్తుంటారు, క్యూబ్ చెక్ చేస్తుంటారు. ఇంకా ఇంత పెసరు ఉండిపోయిన ఓవర్సీస్ కాపీ వెళ్ళిపోయిన కూడా ఇక్కడ కరెక్షన్ చేస్తున్నారు. ఇన్ని చేస్తుంటారు. ఎందుకోసం మీకు అలాంటిది ఇందులో కూడా మీరు అలాంటి రాజీ పడరు. బట్ వాటి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుంది అంటారు. ఇది సార్ మీరు అన్నది కరెక్టే. ప్రొడ్యూసర్ సైడ్ టెన్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డైరెక్టర్కి అయితే టెన్షన్ ఉంటుంది సార్. ఎందుకంటే అతని కెరియర్, ప్రొడ్యూసర్కి మనీ కాదమ్మా. అట్ ద సేమ్ టైం డైరెక్టర్కి అంతే. ఇద్దరికి సినిమా అంతే ఇంపార్టెంట్. క్వాలిటీగా ఇది బయటికి వెళ్తేనే అంత క్వాలిటీ అవుట్పుట్ వస్తేనే అది క్వాలిటీ రిజల్ట్ కూడా వస్తుంది. సో ఆ టెన్షన్స్ తప్పవు. అది మనం వాళ్ళు కంగారు పడ్డారు, వీళ్ళు కంగారు పడ్డారని చెప్పి మనం కంగారు పడ్డామంటే అసం. సో ఈ సినిమా లేట్కి కేవలం ఈ విఎఫ్ఎక్స్ కారణం 100% సార్. విఎఫ్ఎక్స్. మరి ఈ పాట ఎందుకు పిక్చర్ చేయట్లేదు ఇప్పుడు? ఏది ఈ స్పెషల్ సాంగ్ ఇప్పుడు చేస్తున్నాగా. అంటే ఇప్పుడు చిరంజీవి గారు మరి కోచిలో ఉన్నారుగా, 22-23 దాకా అక్కడ ఉంటారు. అవును, వచ్చిన తర్వాత 25th సాంగ్ చేస్తున్నాం. మన సాంగ్ 25th సాంగ్ అయిపోద్ది. అక్కడతోటి అయిపోయింది. టాకిల్ అక్కడ ఇంకేం బ్యాలెన్స్. ఈ సాంగ్ ఒకటే సాంగ్ అయిపోతే చిరంజీవి గారి వర్క్ అయిపోయింది. నాకు ఒక 2 days చిన్న ప్యాచ్ వర్క్ ఉంది నాకు వేరే. దాంతో సినిమా అయిపోయింది.